ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఓకే అండి. ఎస్ సుజాత గారు, సో వినడం జరిగింది 42% హామీ ఇచ్చి దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే 17% మీరు వెళ్తున్నారని చెప్పేసి నిన్న తలసాని మాట్లాడడం జరిగింది. దీని గురించి కేటీఆర్ కూడా రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ మాటలు వింటుంటే కూడా 42% అని చెప్పి 17% కి రావడం ఇది కరెక్టా? ఈ రోజు మీరు బీసీలకు ఏదైతే హామీలు ఇచ్చారో అదే బీసీలు ఈ రోజు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసి ఈ ఎన్నికల్ని మేము అడ్డుకుంటాం మీరు చట్టపరంగా 42% చేయకపోతే అని ఈ వ్యతిరేకత ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లేనా? గుడ్ మార్నింగ్ అండి. ఎవరో బ్యాక్గ్రౌండ్ ఫుల్ వాయిస్ వస్తుంది, కొంచెం అది చూసుకుంటే బాగుంటది. ఓకే చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, మీకు నా తోటి పార్టిసిపెంట్స్ కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాట్లాడుతున్నటువంటి సోదరి మనులకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. 17% అనేది ఈసీ విధించినటువంటి నిబంధన, కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధించినటువంటి నిబంధన అనేది ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు. అసలు కాంగ్రెస్ పార్టీగతంగా 42% రిజర్వేషన్ కి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాం మేము. ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉంది బీజేపీ. ఈరోజు ట్రాన్స్పరెంట్ గా జరగలేదు, సమగ్ర సర్వే జరగలేదు. ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారా? 1,00,000 మందితో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పార్టిసిపేట్ చేసినో, కొంతమంది వాళ్ళ నాయకులు మాత్రం ఈ సమగ్ర సర్వే గురించి పార్టిసిపేట్ చేయని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి మొత్తము 4 కోట్ల మందికి జరిపినటువంటి సర్వేలో ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా జరిగింది అనేది జరగలేదు అనేది వీళ్ళు ఎక్కడైనా ఆధారాలు చూపిస్తే బాగుంటది. అనవసరమైనటువంటి వితండ వాదన చేయడం కన్నా ఈరోజు మేము అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసేటప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఆమోదం తెలిపినాయి. బిల్లు పాస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ ఆర్డినెన్స్ పాస్ చేసుకున్నారు. ఆ తర్వాతనే గవర్నర్ దగ్గరికి వెళ్ళడము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడము, కోర్టుకు వెళ్ళడం కూడా అన్ని జరిగినాయి. వీళ్ళ కళ్ళ ముందే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడేదో హడావుడి చేస్తున్నామంట. గత 16 నెలల ఎక్సర్సైజ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసింది. వీళ్ళలాగా మహిళా బిల్లుకు 11 సంవత్సరాలు అయితే మొన్న ఎన్నికల ముందు దాన్ని హడావుడి చేసి రాజ్యసభలో పెట్టి పాస్ చేసే ప్రయత్నం చేసేది తప్పించి, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎక్కడన్నా మహిళా బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రా? అవసరం ఉన్న బిల్లులన్నీ ఇమీడియట్ గా పాస్ చేసుకోలేదా కేంద్రంలో? మరి మహిళా బిల్లుకి ఎందుకు ఇన్నేళ్లు పట్టింది? ఇప్పుడు కూడా కేవలం 5 ఏళ్లు కాలయాపన చేసి 26లోనో 27లోనో సర్వే మొదలు పెడతారు. అలాంటిది ఈ రోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంబడే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మేము ఇచ్చినటువంటి హామీని మొదలు పెట్టాము, సర్వే చేయించాము. ఆ సర్వే రిపోర్ట్ ను తీసుకొని వెళ్ళి మేము సుప్రీంకోర్టుకి ఇచ్చాము, హైకోర్టుకి ఇచ్చాము. అంతేకాకుండా పార్లమెంట్ లో మాట్లాడడానికి మా 8 మంది ఎంపీలు కూడా సిద్ధమై ఉండి అక్కడ కూడా ధర్నాలు చేశారు. మేము దేశ నడిబొడ్డులో కూడా ధర్నా చేశాము. 42% రిజర్వేషన్ కావాలి అని ఆ రోజు ఏ ఒక్క ప్రతిపక్షాలు గాని ఎవ్వరు గాని మాట్లాడలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీ, తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు సహాయ శాఖ మంత్రి, ఒకరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. మరి వాళ్ళిద్దరు ఏనాడైనా పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకొని వచ్చినారు. చలో మీరన్నట్టుగానే ఏమన్నా అనుకుందాం, కనీసం చర్చనన్నా జరిగిందా పార్లమెంట్ లో ఈ బిల్లు గురించి? కనీసం మాట్లాడినరా? రాహుల్ గాంధీ గారు పదే కిత్నే భాగేదారి అయి ఉత్నే ఇసేదారి హోనా అని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన నినాదమే ఈ రోజు వాళ్ళు మేము బీసీ దేశం అంతటా మేము కూడా మరి బీసీలకు ఆమోదం తెలుపుతాము, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోతామని నోట్ల నుంచి మాట్లాడేది. కానీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నాళ్ళు ఏనాడైనా అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేద్దామని. ఓకే సుజాత గారు, మీరు అంటున్నట్లు అటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి నేను వాళ్ళ నుంచి క్లారిటీ తీసుకుంటాను సరే, కానీ ఈ రోజు రోడ్లపైకి వస్తున్న బీసీలకు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి, వారు అడుగుతున్న డిమాండ్లకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జవాబు చెప్తుంది? ఒక్క నిమిషం అండి, దీని విషయంలో నేను ఒక మాట చెప్తాను. ఈ రోజు అధికారికంగా 42% ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి కదా. మరి ఆమోదం తెలపనప్పుడు మా పార్టీ దానికి కట్టుబడి ఉంది కదా. మేము కట్టుబడి ఆ నినాదం, మేము ఏ విధంగా అయితే నినాదం ఇచ్చినాం అదే విధంగా 42% మేము రిజర్వేషన్
మా పార్టీ పరంగా వెళ్తామని దమ్మున్న రెండు పార్టీలు కూడా అదే విధంగా వెళ్ళాలి. మరి ఇప్పుడు సమన్యాయం చెయ్యాలి కదా. మీరు వెళ్ళండి చూద్దాం, 42% వెళ్ళండి, కనీసం 40% వెళ్ళండి, 35% వెళ్ళండి చూద్దాం కదా. మాట్లాడడం అందరికి ఈజీగానే ఉంటదండి, దాన్ని ఆచరణలో పెట్టి అమలు చేయాలని చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆమోదం తెలపకపోయినా, హైకోర్టు ఆమోదం తెలపకపోయినా వ్యక్తిగతంగా పార్టీల పరంగా మనం వెళదాం. 3 పార్టీలే కదా ప్రధానమైనటువంటి పార్టీలు. ఈ 3 పార్టీల్లో మేము ఏ విధంగా అయితే 42%కు కట్టుబడి ఉన్నాము మేము వెళ్తామంటున్నాం. మరి వాళ్ళు కూడా కనీసం అధికారిక ఆమోదం తెలపకుండా ఇప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళకి వెళ్ళమనండి, దమ్ముంటే చూద్దాం. అది మాట్లాడరు. మేము ఆ విధంగానే వెళ్తాము అంటే మీరిచ్చారు ఆ హామీని, మీరే చేసుకోండి, అది మాకు సంబంధం లేదన్నట్టు వాళ్ళ పార్టీలు ఎందుకు వైఖరి చూపించాలి? మీకు నిజంగానే చిత్తశుద్ధి అన్ని వర్గాల నిమ్న వర్గాల మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే మీరు కూడా మాతో పాటు మీరు రిజర్వేషన్ లో మీ క్యాండిడేట్లను కూడా రిజర్వేషన్ లోకి ఒకటి సుజాత గారు, ఇప్పుడు ఒకటి సరే మీరు అన్నట్లు ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం సమాధానం ఇస్తుందంటే కూడా మీరు దాన్ని చుట్టూ తిప్పుతున్నారు. సరే, అండ్ అదే విధంగా ఇంకొకటి మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి పార్టీ ఒకటి మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ రకంగా చూసినా కూడా అక్కడ మీ ఆర్యవైశ్యులు అందరు దీనికి ఓకే చేస్తున్నారు. మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం 17%కే వచ్చేసి వాళ్ళ అందరు స్వాగతిస్తున్నారు, లేదంటే వీళ్ళు ఆర్యవైశ్యులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు వేరే కేటగిరీస్ అందరూ వస్తున్నారు డిమాండ్లు చేయడానికి? మా కేటగిరీ ఎందుకు వస్తుందండి? ఇది బీసీ రిజర్వేషన్ అయితే మా వైశ్యులందరూ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. మా అగ్రవర్ణాలు ఎందుకు వస్తారు దీంట్లో? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం రారు కాబట్టి ప్రభుత్వం ఏం తీసుకున్న నిర్ణయం మీకు ఓకే? ఎస్, అంతే ఉంటది కదా. ప్రభుత్వ నిర్ణయం ఏనాడన్నా మేము కాదన్నామా ఇంతవరకు వైశ్యులం? మేము ఏ పార్టీలన్నా మమ్మల్ని ఏ పార్టీలైనా సరే మేము ఉన్నాము అని మమ్మల్ని గుర్తించారా ఎవరైనా? మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో మేము కేసీఆర్ కి ధర్నాలు చేసినాము, దీక్షలు చేసినాము, ముట్టడిలు చేసినాము, పాదయాత్రలు చేసినాం, కానీ కార్పొరేషన్ ఇయ్యాల. మా ప్రభుత్వం రాగానే 17 కొత్త కార్పొరేషన్లు ప్రకటించింది. మరి వీళ్ళు ఎప్పుడైనా బీసీలకు మంత్రులు ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. కానీ మాకు మా మీద ఏడుస్తారు. ఈ రోజు మాకు బీసీ పిసిసి ఉన్నాడు, మాకు ఒక 3 మంత్రులు ఉన్నారు. సుజాత గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు ఒక్క నిమిషం. పావని గారు మీకు సబ్మిషన్ మెన్షన్ చేస్తున్నారు, చెప్పండి పావని గారు. ఇప్పుడు ఆర్య వైశ్యులకి ఒక్క కార్పొరేషన్ ఇచ్చి ఒక కాల్వ సుజాత గారిని కూసుండబెడితే మొత్తం ఆర్య వైశ్యులు అందరు అభివృద్ధి చెందినట్టేనా? అట్లుంది ఆమె మాటలు. దమ్ముంటే అని 100 సార్లు మాట్లాడింది. 42% కామారెడ్డి సాక్షిగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది వీళ్ళు, ఇవ్వాల్సింది వీళ్ళు, కొట్లాడాల్సింది వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. పార్లమెంట్ స్తంభింపజేయండి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి అనేటైనే 58 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎవరినన్నా అఖిలపక్షాన్ని తీసుకుపోయిండా మోడీ గారి దగ్గరికి? కనీసానికి లెటర్ ఇచ్చిండ్రా? బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామన్నాము, ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళిచ్చి మళ్ళా వాళ్ళు ఇవ్వాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయకుండా రేపు రాబోయే ఎన్నికలల్లా ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఇస్తామనేసి వాళ్ళు చేతులు చుట్టుకుంటున్నారు.